ఒక పరీక్ష కోసం బాగా చదువుతున్నప్పుడు ఒక్కొక్కసారి రోజుల తరబడి ఎన్ని గంటలు కూర్చున్నా తలకేమీ ఎక్కదు. పుస్తకాలు తిరగేస్తున్నా ఊరికే పేజీలు తిప్పుతున్నామే కానీ మన బ్రెయిన్లోకి ఏమి వెళ్ళట్లేదు అనే ఫీలింగ్ చాలామందికి వస్తుంది. యాక్చువల్గా ప్రతి ఒక్కళ్ళకి ప్రిపరేషన్ స్టేజ్లో ఏదో ఒక సందర్భంలో కొంత డిప్రెషన్ రాగానే ఎంత చదువుతున్నా చదువు ఎక్కకపోవటం, యాంగ్జైటీకి గురి కావటం, మనం ఎంత చదివినా మనకేమీ రావట్లేదన్న భావన, ఇట్లాంటివి ప్రతి ఒక్క యాస్పిరెంట్కి ఏదో ఒక స్టేజ్లో వస్తాయి. ఇది వచ్చినప్పుడు ఒకటేసారి తెలియకుండా మనలో మనకు బాధ, ఆ బాధతో పాటు మనోధైర్యం కోల్పోవటం, కళ్ళలోంచి నీళ్లు, ఇవన్నీ కంటిన్యూస్గా వస్తాయి. ఇది మీకే కాదు, ఎవరికైనా ఇలా జరిగి ఉంటే ప్రతి ఒక్కరికి ప్రిపరేషన్ స్టేజ్లో జరిగే ఉంటుంది. కొంతమంది బయటికి చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. ఇది అందరికీ జరుగుద్ది. కాబట్టి ఇట్లాంటి స్టేజ్ వచ్చినప్పుడు 1 గంట 2 గంటలో ఒక రోజు బ్రేక్ తీసేసుకోండి. అసలు పుస్తకాలు ముట్టుకోవద్దు. బ్రేక్ తీసుకున్న తర్వాత ఏదైనా ఒక మోటివేషనల్ మూవీయో లేకపోతే మీకు మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చే పర్సన్తోనే మాట్లాడండి. ఆ తర్వాత మనం అసలు ఎందుకు వచ్చాం, మనం ఏం చేస్తున్నాం, పరీక్ష పాస్ అయ్యేది కూడా మనలాంటి వాళ్ళే కదా, ఏ ఎగ్జామ్ పాస్ అయినా ఏ లక్ష్యం సాధించినా వాళ్ళు కూడా హ్యూమన్సే, వాళ్ళకు కూడా మనలాంటి లక్షణాలే ఉంటాయి. కాబట్టి ధైర్యం మళ్ళీ తెచ్చుకుని మళ్ళీ మొదలు పెట్టండి. అంతేగాని అదే యాంగ్జైటీలో అదే డిప్రెషన్లో తలిపేసుకుని అంతే కూరుకుపోవద్దు. ఈ స్టేజ్ ఎవరికైనా వచ్చుద్ది, ఆ డిప్రెషన్ అనే స్టేజ్. దీనిలోంచి బయటకు రావడానికి ట్రై చేయండి. అసలు ఎందుకు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎందుకు ఇలా అయిపోయాం, ఎందుకు మనకి ఇంకా రిజల్ట్ రాలేదు, ఇట్లాంటి సమస్యలు మన మనసులో వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడల్లా కొంత టైం తీసుకుని వెంటనే బ్రేక్ తీసుకుని 1 గంట 2 గంటలు ఒక రోజు పక్కన పెట్టి ఒక్కసారి మళ్ళా ఉత్తేజం తెచ్చుకోండి. అంతేగాని అదే డిప్రెషన్లో అదే యాంగ్జైటీలో అదే బాధతో ఉండిపోవద్దు.